హలో ఎవ్రీవన్, ఇవాళ అయితే నేను ఇంట్లోనే రంగోలీ కలర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో రీసెంట్గా అయితే మనకి సంక్రాంతి పండుగ అండ్ న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా, బయట నుంచి కొనుక్కోవడం ఎందుకు అనేసి మా ఇంట్లో కాస్త పాడైపోయిన ఇడ్లీ రవ్వ ఉండే, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఒక 4 ఫుడ్ కలర్స్ కొనుక్కొచ్చి కలర్స్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. అది మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో తీస్తున్నాను. లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నాను ఫస్ట్ అయితే. అండ్ ఒక కప్పు రవ్వ తీసుకొని దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడైతే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అలా చిన్న చిన్న ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాకైతే కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, కొంచెం నీళ్ళు అలా చిలకరించగానే కలర్ ఎలా వస్తుందో, ఎల్లో కలర్. దాన్ని అయితే ఇప్పుడు బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఫస్టే వాటర్ వేయకూడదు, కలర్ వేసాకే వాటర్ వేయాలి. మనం చేసిన కలర్ అయితే థిక్ కలర్లో రాకపోతే ఫుడ్ కలర్ని అయితే మళ్ళీ కొంచెం దాంట్లోకి యాడ్ చేసుకొని కొన్ని మళ్ళీ నీళ్ళు చిలకరించుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా చూడండి, నేను మళ్ళీ ఒకసారి వాటర్ యాడ్ చేసుకొని కలిపితే చూడండి ఎంత థిక్లో అయిందో. మంచి ఎల్లో కలర్ అయితే వచ్చింది, సేమ్ మన బయట కొన్నట్టే వచ్చింది. మళ్ళీ ఇంకా ఎల్లో కలర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే గ్రీన్ కలర్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసమని ఇంకో కప్పు రవ్వని తీసుకొని దాంట్లోకి గ్రీన్ కలర్ యాడ్ చేసుకోవాలి. థిక్ గ్రీన్ కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అండ్ లైట్ గ్రీన్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే డార్క్ గ్రీన్ రెడీ చేద్దామనేసి కొంచెం ఎక్కువే వేసాను. చూడండి, కొన్ని వాటర్ని అయితే చల్లుకొని కలుపుతున్నాను. కొంచెం లైట్గానే అయింది, కలర్ కొంచెం తక్కువ పడినట్టు. సో దీన్ని అయితే ఫస్ట్ ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం పొడి పొడిగా అయ్యాకే మళ్ళీ కలర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇలా అయింది చూడండి, థిక్ గ్రీన్ అయింది. గ్రీన్ కలర్ అయితే కంప్లీట్ అయింది చూడండి. మళ్ళీ ఇంకో కప్పు రవ్వ తీసుకొని ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్లో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. సేమ్ అలాగే కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని కలర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని అండ్ కాస్త అన్ని కలర్స్ అయితే కలుపుకోవడం అయిపోయాక ఒక 1 అవర్ అయితే ఎండలో పెట్టాలి. ఎందుకంటే కాస్త ఉండలుగా తడిగా ఉంటుంది కాబట్టి కాస్త పొడి కావడానికైతే కొంచెం ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే రెడ్ కలర్ చూడండి, సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్లో చేయాలి. వాటర్ అండ్ ఒక కప్పు రవ్వ తీసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ అయితే మొత్తం వేసేసాను, థిక్ రెడ్ కావాలనేసి. రెడ్ కలర్ అయితే రెడీ అయింది చూడండి. సో ఫైనల్గా అయితే కలర్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, సేమ్ బయట కొనుక్కునేలాగా. ఇదే కలర్స్తో ఇప్పుడు నేనైతే ఒక ముగ్గు వేసి దాంట్లో కలర్లు నింపి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వస్తుందో. అండ్ ఈ కలర్స్ని ఓన్లీ ఉప్మా రవ్వతోటే అని కాదు, సాల్ట్ తోటి అండ్ ఇంకా అది ఏంటి మన బియ్యం ఉంటుంది కదా, రేషన్ బియ్యం, దాని పౌడర్ తోటి కూడా చేసుకోవచ్చు. సో చూడండి, కమలం పువ్వునైతే వేసాను. నెక్స్ట్ ఇంకో ముగ్గును వేస్తున్నాను చూడండి. మనకి ఎక్కువగా పండుగలప్పుడు మాత్రమే బయట కలర్స్ దొరుకుతాయి. మిగతా టైంలో అయితే షాప్స్లో సరిగా దొరకవు కదా, నియర్గా. సో మనం ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి నా ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.